ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. కూలీ, వార్ రెండు పెద్ద సినిమాలే. రెండు సినిమాలకి ఒక్కొక్క సినిమాలో ఇద్దరు పెద్ద పెద్ద హీరోలే. మరి ఈరోజు కూలీ ఎలా ఉంది దానికి సంబంధించి రివ్యూస్ చూద్దాం. ఇటు చూసుకున్నట్లయితే కూలీలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు హీరోస్. సో ఒకే స్క్రీన్లో నలుగురు హీరోస్ని చూస్తే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆడియన్స్ అడిగి తెలుసుకుందాం. హలో అండి, ఎలా ఓవరాల్గా బాగా అనిపించింది, కానీ ఈ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అన్నీ ముందే తెలిసిపోతుంది. లైక్ సర్ప్రైజ్ ఎలిమెంట్ రివీల్ అయ్యే ముందే తెలిసిపోతుంది. సో అంత కిక్ అనిపించలేదు అనమాట. ప్రీవియస్ మూవీతో చూసుకుంటే విక్రమ్తో కంపేర్ చేస్తే విక్రమ్లో సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అప్పటికప్పుడే రివీల్ అవుతాయి. దీంట్లో కొంచెం ముందే తెలిసిపోయాడు అనిపించింది. ఎలా అనిపించింది మూవీ? ఇద్దరు హీరోల్ని ఒకేసారి చూస్తుంటే ఒకే స్క్రీన్ పై ఎలా ఉంది? బాగానే ఉంది, బట్ విక్రమ్ అండ్ జైలర్తో కంపేర్ చేయలే, దానంత కాదు, బట్ ఓకే. మూవీ చాలా బాగా నచ్చింది. అసలు నాగార్జున నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మీ ఫేవరెట్ హీరో ఎవరు అందులో? రజనీకాంత్ లేదంటే నాగార్జున? నాగార్జున. ఓకే, థ్యాంక్ యూ. యా, బాగుంది. ఐ ఫెల్ గుడ్. మీ ఫేవరెట్ హీరో ఎవరు అందులో? రజనీకాంత్, నాగార్జున, ఆమిర్ ఖాన్. మీరు ముగ్గురు పేర్లు చెప్పేశారు అలా. మోస్ట్లీ నాగార్జున, బట్ యా రజనీకాంత్ కూడా వన్ ఆఫ్ మై టాప్స్. కూలీ మూవీ రివ్యూ యూఎస్లో చూసాం కదా. సో దీని రివ్యూ గురించి మనం మాట్లాడుకుంటే అసలు నో స్పాయిలర్స్ అనమాట. ఎందుకు అంటే వాళ్ళు సినిమా అనేది డైరెక్టర్ చాలా కష్టపడి, ఒక డైరెక్టర్ దగ్గర నుంచి ఒక టెక్నీషియన్ వరకు చాలా కష్టపడినట్టు మూవీయే ఏదైనా కూడా బయటకు వచ్చిన తర్వాత అవుట్పుట్. సో దాన్ని మనం స్పాయిల్ చేయకూడదు. సో సినిమాలో ఉన్న పాజిటివిటీస్ గురించి మనం మాట్లాడుకుందాం. సో సినిమాలో ఒక స్క్రీన్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఈ ఐదుగురిని ఒక స్క్రీన్లో చూడడం అంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. సో అదేవిధంగా నాగార్జున గారు ఎలాగైనా స్టైలిష్గా కనబడతారు. ఆబ్వియస్లీ ఆయన క్యారెక్టర్ అలానే ఉంది. మరి కూలీ క్యారెక్టర్ అయినటువంటి రజనీకాంత్ని కూడా అంతే స్టైలిష్గా చూపించాలి కదా. సో అంతే స్టైలిష్గా చూపించే ప్రయత్నం చేశారు. నిజంగా వాళ్ళిద్దరూ వాళ్ళ స్టైల్ చూస్తే ఈ ఏజ్లో కూడా అసలు ఏం చేస్తున్నారా యాక్టింగ్ అన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకా ఉపేంద్ర ఫ్యాన్స్ అయితే అసలు కనిపించింది కొంచెం సేపే. ఆ లెవెల్, ఆ స్క్రీన్ ప్లే చూస్తే అసలు ఉపేంద్ర వచ్చినప్పుడు ఉపేంద్రని మళ్ళీ అలా ఆ స్క్రీన్లో చూస్తే ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్ అని చెప్పాలి. సో ఎప్పుడైనా సరే మనం మూవీ నుంచి బయటకు వచ్చి థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు లాస్ట్ 30 minutes గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే మూవీని డిసైడ్ చేసేది మనం బయట గుర్తుపెట్టుకుని సినిమా బాగుందని డిసైడ్ చేసే 30 minutes లాస్ట్. సో సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఇచ్చి పడేశారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇంకా విలన్ క్యారెక్టర్ గురించి వస్తే అసలు హీరో క్యారెక్టర్ ఏ విధంగా అయితే ఉందో విలన్ క్యారెక్టర్ గురించి అయినా మీరు మూవీ చూడాలి. అసలు ఆ విలన్ క్యారెక్టరు, ఆ ఎలివేషను, తన చేసేటువంటి ఫైట్స్ కానీ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. హీరో వెయిటేజ్ ఎంత ఉందో విలన్ వెయిటేజ్ కూడా అంతే ఉంది. విలన్ అంటే మీరు నాగార్జున ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము, కాదు, ఇందులో ఇంకో క్యారెక్టర్ కూడా ఉంది. ఆ క్యారెక్టర్ కోసమైనా మూవీ చూడాల్సిందే.